హాయ్ హలో, నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక ఢిల్లీ నడిబొడ్డున జరిగే ఎన్నికలు మాత్రం రసవత్రంగా కొనసాగుతా ఉన్నాయి. మొత్తానికైతే ఎన్నికల ప్రచార హోరుతో దేశవ్యాప్తంగా ఒక హీటును మాత్రం పుట్టిస్తా ఉన్నాయి. ఇక దేశవ్యాప్తంగా అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ మాత్రం ఢిల్లీని కైవసం చేసుకుంటా అని కూడా చెప్తా ఉన్న నేపథ్యం. మరొక వైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా మాకు సానుకూలమైన అంశాలు ఉన్నాయి, ఖచ్చితంగా మేము అక్కడ గెలిచి తీరుతామని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. వీటన్నింటినీ కాదు, ఖచ్చితంగా 3 సార్లు గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ మేమే గెలవబోతున్నాం. ఇక సామాన్యుడి కోసం పుట్టిన పార్టీ, సామాన్యుల మధ్యలోనే ఉన్నాం, ఖచ్చితంగా మరొకసారి అవకాశం ఇస్తారు, మా పరిపాలన చాలా సుభిక్షంగా కొనసాగుతుంది అనేది కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు చెప్తున్నారు. నిజంగా ఈ పరిస్థితిలో ఉన్నాయా? ఢిల్లీకి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన పూర్తి అంశాలు ఎట్లా ప్రణాళికలు సిద్ధం చేసుకుంది, అన్ని అంశాలు మనతో పాటు మాట్లాడడానికి ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ కన్వీనర్ డాక్టర్ సుధాకర్ గారు మన ముందు ఉన్నారు. అన్ని విషయాలు అడుగు సార్. నమస్తే. నమస్తే. నమస్తే ప్రశాంత్. ఎలా ఉన్నారు సార్? సార్ డూయింగ్ వెల్, ఎక్సలెంట్. ఎందుకంటే ఎన్నికల హడావిడి హాట్ గా మొత్తానికైతే ఢిల్లీ వ్యాప్తంగా ఫోన్లు రావడము, మీరు వాళ్ళతో సంప్రదింపులు చేయడము, ఇప్పుడు మళ్ళీ వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్టున్నారు. ఎట్లా అనిపిస్తుంది అంటే ఢిల్లీ ఎన్నికలు ఒక దేశవ్యాప్తంగా ఒక మరకలు అంటాయి, ఆ మరకల నుంచి ఇంకొక సీఎం ను పెట్టుకున్నారు మీ పార్టీ నుండే. ఇప్పుడు ఒక అందరి చూపు మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ వైపు ఉంది. ఎందుకనంటే ఈ సంఘటనల తర్వాత ప్రధానంగా ఈ ఎన్నికలు ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ దేశవ్యాప్తంగా చూస్తున్నారు. ఎట్లా ఉంది అసలు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది అంటే? ప్రస్తుతానికి పరిస్థితి చాలా మెరుగుపడింది. ఎందుకంటే మేము ఒక 15-20 రోజుల క్రితం అయితే కొద్దిగా కొంచెం నాకు కూడా అనిపించింది ఏమన్నా మరకలు ప్రాబ్లమ్స్ ఐటీ వల్ల వస్తాయేమని చెప్పి. కానీ ఎప్పుడైతే అమిత్ షా కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చాడో వచ్చి, పర్టికులర్ గా స్లమ్ డ్వెల్లర్స్ గురించి ఉన్న చోటే నేను ఇల్లు కడతాను అన్నాడు. కానీ ఎవరి ఇల్లు అని చెప్పలే ఆయన. ఉన్న చోట ఇల్లు కడతాను అన్నాడు, కానీ గుడిసెలో ఉన్న వాళ్ళది కడతాడా లేకపోతే వేరే వాళ్ళది కట్టిస్తాడని చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళకు ఒక చోట ఎక్కడైతే ప్రామిస్ చేశాడో అది ఆల్రెడీ రైల్వే వాళ్ళకి అగ్రిమెంట్ చేసేసారు 2 months బ్యాక్. అవన్నీ మొన్న బయటపడ్డాయి అన్ని. సో దీంతో ప్రజలు దే ఏబుల్ టు నో. తర్వాత వాళ్ళ మేనిఫెస్టో వచ్చింది. అంతకుముందు వాళ్ళు ఫ్రీకి రెమెడీ అని చెప్పి అది ఇది అన్ని కామెంట్ చేసిన వాళ్ళు ఇప్పుడు మేమన్న దానికంటే కూడా ఎక్కువ ఇస్తామని చెప్పి ఇప్పుడు ముందుకు వచ్చేసేసి. నిజమే సార్, ఒక సిద్ధాంతం గల పార్టీ. రెండవది ఏంటంటే బీజేపీకి సంబంధించి అసలు ఉచితాలను మేము ఎంకరేజ్ చేయమనేదే పార్టీ. కానీ ఢిల్లీకి వచ్చేసరికి ఖచ్చితంగా ఉచితాలకు సంబంధించి అనేక విరివిరిగా అలా మేనిఫెస్టోలో పెట్టడం, ప్రకటించడం ఎట్లా చూస్తారు అసలు? ఎందుకంటే ఒకటి నేను ఇక్కడ దీనికంటే ముందు ఒకటి చెప్పాలి ప్రశాంత్ మీకు. ఇక్కడ ఉచితాలు అంటం కంటే కూడా ప్రజల అవసరాలు అన్నది ముందు. ఎందుకంటే మనం పన్నులు ఎందుకు కడుతున్నాం? ప్రజల అవసరాలు తీర్చడానికే. మన పన్నులు అనేది మన కాన్స్టిట్యూషన్ మనం రాసుకున్నది ప్రజల అవసరాలు తీర్చడానికి. ఎందుకంటే ఇప్పుడు నేను కాస్త ఎక్కువ సంపాదించవచ్చు, మీరు తక్కువ సంపాదించు, ఆయన ఇంకెక్కువ సంపాదించవచ్చు. వీళ్ళందరికీ ట్యాక్స్ పట్టుకొచ్చి అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న వాళ్ళకి మెరుగుపరచడానికే స్థానికంగా. ఎందుకంటే మన దగ్గర కొన్ని వీకర్ సెక్షన్స్ ఉంటాయి, పేదవాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, రకరకాల సమస్యలు ఉంటాయి. సో వీటికి రోడ్లకు బాగు చేయడానికి కానీ, మంచినీళ్ళకి కానీ, అన్నిటికీ ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? ఎడ్యుకేషన్ కి. అందుకోసం మనం పన్నులు కడతాం. ఆ పన్నులు కట్టడానికి దాంట్లో మన రాజ్యాంగంలో రాసుకున్నది ఏంటి? విద్యా వైద్యం ఫ్రీగా ఇవ్వాల్సిందే. ఇట్స్ హక్కు మనది, ఇట్స్ నాట్ ప్రివిలేజ్. అలాగే రోడ్లు ఇట్స్ ప్రివిలేజ్, మనకేమి అది హక్కు, అది మన హక్కు, అది ఇట్స్ నాట్ ప్రివిలేజ్. సో ఇవన్నీ మినిమం థింగ్స్ అన్ని. సో మినిమం గా బతకడానికి కావాల్సిన అవసరాలన్నీ తీర్చాలంటానికి మనం కడుతున్నాం. ఇప్పుడు ఢిల్లీలో వాళ్ళు ఫ్రీకి రెవెడ్ ఇస్తున్నారు అని చాలా మూకదంపుడు వేస్తున్నారు. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా ఇస్తున్నారు, పక్క రాష్ట్రంలో ఇస్తున్నారు, ఇంకో రాష్ట్రంలో ఇస్తున్నారు. ఇక్కడంతా అప్పులు చేస్తున్నారు. కానీ ఢిల్లీలో ఉన్న వాళ్ళ డబ్బులతోటే కడుతున్నారు. మిగులు బడ్జెట్ ఉంది అక్కడ, దాదాపు 7-8 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ ఢిల్లీకి. వాళ్ళ డబ్బుల నుంచి వాళ్ళ ప్రజలకు కట్టడంలో తప్పేమున్నదో నాకు అర్థం కాదు. వాళ్ళ డబ్బులే. ఎందుకంటే వాళ్ళు అవినీతిని రూపు మార్చారు. ఎందుకంటే ప్రభుత్వం వచ్చినప్పుడు 3 సార్లు ప్రభుత్వం గెలిచిన మొట్టమొదటి వచ్చినప్పటికి ప్రభుత్వానికి 30,000 కోట్లే ఆదాయం. ఇప్పుడు 70,000 కోట్లకి ఆదాయం పెరిగింది. ఆ డబ్బుల నుంచి కడుతున్నారు. వేరేది అప్పు పట్టు రావట్లేదు. పోనీ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వట్లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ₹1 ఇవ్వదు అక్కడికి ఏమి. సో ప్రజల డబ్బులతో ప్రజలకు అవసరాలు తీరుస్తున్నారు, ప్రజల బెనిఫిట్స్. దీనివల్ల ఏమవుతుందంటే నేను ఒకటి మన దాని ప్రకారం ఎందుకు మనం విద్యా వైద్యం ఇస్తాం? విద్య అనేది ఇది పెట్టుబడి, మనకేదో అప్పటికప్పుడు ఇచ్చేది కాదు. రాష్ట్ర అభివృద్ధికి, దేశ అభివృద్ధికి పనికొచ్చేది విద్య. హెల్త్ డెఫినెట్ గా రాష్ట్ర అభివృద్ధి. ఎందుకంటే నేను బాగుంటేనే ఇంట్లో అందరు పని చేయగలుగుతారు, అందరు పని చేస్తాం, మనకి ఉత్పత్తి పెరుగుద్ది. నేను బాగలేకపోతే ఇంట్లో అంతా పండుకొని ఉంటారు, ఉత్పత్తి పడిపోతుంది, మొత్తం అందరు రోగిష్ట అయితే కనుక. అందుకని హెల్త్ కి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకని మనకి కేజ్రీవాల్ రాగానే ముందు విద్యా వైద్యం మీద కాన్సన్ట్రేట్ చేశాడు. తర్వాత మహిళలు చాలా కష్టపడి ఎక్కడెక్కడో పనులు చేస్తుంటారు, వాళ్ళకి బస్సు ఫ్రీ చేశారు. అలాగే వృద్ధులు, ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తీర్థయాత్రలు చేయాలని కోరిక ఉంటుంది కాబట్టి తీర్థయాత్రలు ఫ్రీ చేశాడు. అలాగే ఇంటికి సర్వీస్ ఇచ్చాడు ఆయన, ఒక 150 సర్వీసెస్
అంటే మీరు లైసెన్స్ లాంటివి కావచ్చు, ఇవన్నీ ఫోన్ చేస్తాయి. ఆఫీస్కి వెళ్ళి అక్కడికి వెళ్తే కరెక్షన్ ఉంది. అది కాకుండా ఇంటికాడికి వచ్చి ఒక 50 రూపాయలు తీసుకుని బయోమెట్రిక్ తీసుకుని ఇంటికాడికి వచ్చి సర్వీస్ ఇస్తారు. వాళ్ళు నెగిటివ్ సర్టిఫికేట్ పట్టుకొచ్చి ఇస్తారు వాళ్ళ టైం ప్రకారం. సో ఇక్కడ మనకు టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. ఇటువంటి సర్వీసులన్నీ పెట్టడంలో తప్పేమున్నది? ఇవన్నీ పనికొచ్చాయి. అలాగే లేడీస్ కి ఇంకా బెనిఫిట్స్, ఎందుకంటే మన దగ్గర చాలా అప్రెస్డ్ అంతా లేడీస్, వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ఇవ్వడానికి వాళ్ళకి సొంత ఖర్చుల కోసం అని చెప్పి చాలా ఉంటాయి. వాళ్ళకి మంత్లీ ఖర్చులు కావచ్చు, ఇంకో ఖర్చులు కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు. వాళ్ళకి ఆదాయం ఎక్కువ ఉన్న వాళ్ళకి కాకుండా మామూలు ఒక మిడిల్ ఒక లెవెల్ వాళ్ళకి ఇవ్వడానికి ఆయన ఇస్తున్నారు. అయితే ఇటువంటివన్నీ ఇంతకుముందు ఫ్రీకి రేబిడి అన్నారు. ఇప్పుడు రియాలిటీకి వచ్చేటప్పటికి బీజేపీ ప్రభుత్వం కూడా యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. వాళ్ళు కూడా ఈరోజు అనౌన్స్ చేశారు. సో ఇటువంటి పరిస్థితుల్లో నడుస్తున్న పరిస్థితి. దీంట్లో ఏంటంటే వాళ్ళు ఎంత చేసినా, ఎంత లిక్కర్ స్కామ్లు ఎంత బదనాం చేసినా, ఏది చేసినా ఇంతవరకు ఏది ప్రూవ్ కాలేదు. ఇక్కడ ఏంటంటే నేను ఇంకోటి చెప్పాలి ప్రశాంత్ గారు. ఇప్పుడు వాళ్ళ పేరేంటి 100 కోట్ల కుంభకోణం. 100 కోట్ల కుంభకోణంలో మనకి జనరల్ గా ఒక మర్డర్ జరిగితే చచ్చిపోయిన వాడు ఎవరు రావాలి, దానికి అతను ఎవరు తెలవాలి, తర్వాత దానికి చంపడానికి ఉపయోగించిన సామాన్లు దొరుకుతాయి. ఇక్కడ 100 కోట్లు పోతే 100 కోట్లకి ప్రూఫ్ ఎక్కడ లేదు, ₹1 ఎక్కడ దొరకలేదు. బట్ దాంతో పాటు ఒకరినేమో 2 సంవత్సరాలు పెట్టారు, ఇంకొక ఆయన 18 నెలలు పెట్టారు, ఇంకొక ఆయన 6 నెలలు పెట్టారు, ఇంకొక ఆయన 8 నెలలు పెట్టారు. ఇంత 2 years లో ₹1 ఎక్కడికి తీయలేకపోయారు. ₹1 కూడా బయటపడలేదు వీళ్ళకి. ఏమంటే లిక్కర్ స్కామ్ జరిగింది అని. ఇక్కడ నీకు ఒకటి ఏంటంటే ఇంపార్టెంట్ గా, ఇప్పుడు ఈ రోజు మీకు దేశంలో ఒక ప్రైమ్ మినిస్టర్ కి ఆల్టర్నేట్ క్యాండిడేట్స్ పెట్టినప్పుడు మీకు దేశం మొత్తం మీద, ప్రపంచం మొత్తం మీద కేజ్రీవాల్ చూస్తున్నారు. అది వాస్తవం, నేను చెప్పేది కాదు. పత్రికలు మీరు ఎక్కడ చూడండి, కేజ్రీవాల్ విల్ బి ది ఆల్టర్నేట్ ఫర్ ది ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ అని చెప్పంటున్నారు. దానికి ఆల్టర్నేట్ అని చెప్పి నిజానికి కేజ్రీవాల్ గారు ఎప్పుడు కూడా ఎన్నికల్లో వస్తానని చెప్పలేదు. ఆయన ఇప్పుడు కూడా ఆయన ఒకటే చెప్తున్నాడు, నాకు రాజకీయాలు రావు, నేను రాజకీయాలు మాట్లాడను, నేను వాడిని తిట్టాల్సిన అవసరం నాకు లేదు, నేనేం చేస్తున్నానో చూపెడుతున్నాను, నేను చేసిన పనికి అడుగుతున్నాను, ఇదే పని మీరు చేయండి. ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఢిల్లీ ప్రభుత్వానికి వచ్చినప్పుడు ప్రశాంత్, అక్కడ ల్యాండ్ కేజ్రీవాల్ చేతిలో లేదు, ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలో లేదు, ఒక 100 గజాలు కూడా వీళ్ళ చేతిలో లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళ చేతిలో లేదు. అలాగే ప్రభుత్వం మేనేజ్మెంట్ అంతా కూడా, అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, ఒక రిక్రూట్మెంట్ కావచ్చు, సెక్రటరీలు కావచ్చు, వీళ్ళ వ్యవస్థ అంతా కూడా మళ్ళీ నీకు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది, అమిత్ షా గారి చేతిలో, ఎల్జీ చేతిలో ఉంది. మరి వాళ్ళు ఈయన 500 క్లినిక్లు పెడితే వాళ్ళు ఇంకో 500 పెట్టచ్చు కదా, బెనిఫిట్ చేయొచ్చు కదా, వాళ్ళ దగ్గర ఆరోగ్య మిత్ర స్కీమ్స్ ఉన్నాయి కదా, చేయొచ్చు కదా. ల్యాండ్ వాళ్ళ చేతిలో ఉంది కదా, కాలేజీలు ఇన్ని కడతా అన్నాడు కదా, కట్టాల్సింది కదా. ఈ 10 సంవత్సరాల్లో ఈయన 4 కాలేజీలో 10 కాలేజీలు పెట్టారు వీళ్ళే చెప్తున్నారు. ఈయన 40 కాలేజీలు పెట్టచ్చు కదా, ఎవరు ఆపారు ఆయన్ని? రక్షణ వ్యవస్థ మెరుగుపరచచ్చు కదా, ఎందుకు మీరు మెరుగుపరచలేదు? ఎందుకు ఈ రోజు కూడా దొంగతనాలు జరుగుతున్నాయి? ఎందుకు ఈ రోజు కూడా అమ్మాయిల మీద? సార్ మీరు అంటున్నారు అవినీతి మరకలు అంటించడానికి ట్రై చేశారు అని. ఆల్రెడీ అంటించారు, అయిపోయింది. ఎట్లా దాన్ని అంటే కడుక్కునే ప్రయత్నం ఎట్లా చేస్తారు? ఇప్పుడు అంటే కడుక్కునే ప్రయత్నం కాదు, మేము చాలా ఓపిక్ గా నిలబడ్డాం, మేము ఇప్పుడు భయపడిపోలే. ఇప్పుడు మామూలుగా ఏం జరుగుద్ది, ఇప్పుడు ఎక్కడన్నా దాడి జరిగినప్పుడు ప్రశాంత్, ఒక ఐటీ రైడు, ఈడీ రైడు, సిబిఐ రైడు జరిగినప్పుడు మనం అన్ని చోట్ల ఏమి వింటాం, పొద్దున కల్లా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మనకి. ఎన్ని 100 కోట్లు దొరికినాయి, క్యాష్ ఏంటి, మిషన్లు పట్టుకెళ్ళి అకౌంట్ చేస్తూనే ఉంటారు, కాగితాలు. ఇక్కడ కేజ్రీవాల్ గారి మీద దాడి చేశారు, తర్వాత సిసోడియా మీద చేశారు, ఇంకా వాళ్ళు చేశారు, నాయర్ మీద చేశారు, ఇంకా అందరి మీద చేశారు. ఎక్కడన్నా ₹1, ఒక ₹1000 దొరికింది వాళ్ళకి? ఎక్కడ దొరకలేదే. ఇంతమంది దాదాపు 110 మంది ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, డిఫరెంట్ కావచ్చు, కార్యకర్తల మీద కావచ్చు, ఇన్ని రాడి చేస్తే ఒక కాగితం దొరకలేదు వీళ్ళకి. ఎక్కడ దొరకలేదు ఇంతవరకు. అంటే ఇదేంటంటే కావాలని చేసి ఇరికిచ్చినదే కేసు 100%. ఇది అంటే వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి. ఎందుకంటే ప్రశాంత్ ఒక మాట చెప్తాను మీకు, ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 10 సంవత్సరాల్లో 2014 నుంచి ఇప్పటి వరకు 5223 కేసులు ఈడీ కానీ సిబిఐ కేసులు కానీ బుక్ అయ్యాయి. దీంట్లో ఎన్ని కేసులు ప్రూవ్ అయినాయి? మహా అంటే ఒక 18 కేసులు, 16 కేసులు. మిగతా అన్ని ఏమైనాయి? దాంట్లో దాదాపు 2000 మంది బీజేపీలో జాయిన్ అయిపోయారు. దే ఆర్ మిస్టర్ క్లీన్, వాళ్ళ కేసులు పోయినాయి. నేను ఎగ్జాంపుల్ చెప్తా, జగన్ భుజ్బల్ ఏంటి కేసు? ఆయన మీద ఫైల్ చేసింది బీజేపీ కదా, వాడిని అరెస్ట్ చేయించింది బీజేపీ కదా, ఆయన మీద పుస్తకం వేసింది బీజేపీ కదా. ఆఖరికి వాడిని కేసు నడుస్తుంటే ఆయన బీజేపీలో జాయిన్ అయిపోయిన తర్వాత ఈడీ ఏం చెప్పింది? ఫైల్ ఈజ్ మిస్సింగ్. సింపుల్. జగన్ భుజ్బల్ నౌ హీ ఈజ్ ఇన్ బీజేపీ. ధీరేంద్ర అధికారి ఇక్కడ శారదా స్కామ్, నీరదా స్కామ్, చిట్ ఫండ్ స్కామ్, ఆయన వాళ్ళ మీద పుస్తకం వేసింది ఎవరు? అవినీతి పరుడని, బీజేపీ కదా. నౌ హీ ఈజ్ ఇన్ బీజేపీ, మిస్టర్ క్లీన్. అలాగే అస్సాం చీఫ్ మినిస్టర్
ఆయన 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 మీద పుస్తకం వేసింది ఎవరు? వీళ్ళే కదా. మళ్ళీ ఆయన సీఎం, బీజేపీ తరఫున సీఎం ఆయన అస్సాంకి. సో ఇట్లా ఎంతమంది ఇక్కడ ఎందుకు మన రాష్ట్రంలో ఆ, ఏది ఆయన రమేష్ సుజనా చౌదరి వీళ్ళందరి మీద రైడ్ జరిగింది. నో దే ఆర్ ఇన్ బీజేపీ. మిస్టర్ క్లీన్ వాళ్ళు ఇట్లా. అంటే ఒకటి ఏంటంటే నాకు బీజేపీ వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఆయన మోడీ గారు దేశంలో ఎక్కడ అవినీతి ఉండని అన్నాడు. వండర్ఫుల్, ఉండనీయలేదు. అంతా ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. అనంతా ఎవ్రీబడి. నేను కొన్ని వందల పేర్లు ఇవ్వగలుగుతాను నేను. మొత్తం దే ఆర్ ఇన్ బీజేపీ నా. సో కరప్షన్ వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. ఇక్కడ కరప్షన్ ఎక్కడ జరిగింది అన్నది ఇంతవరకు బయట తెరలా. నేను ఇంకోటి కూడా చెప్తాను. ఇదే మీరు లిక్కర్ స్కామ్ లోనే దాంట్లో సౌత్ ఎండ్ గ్రూప్ చేసింది ఎవరు? మనకి ఈయన అరబిందో ఫార్మ్స్ దానికి ఓనరు శరత్ చంద్రారెడ్డి చేశాడు. మాగుంటా వాళ్ళు వీళ్ళే దాంట్లో విట్నెస్ ఉన్నది. వీళ్ళు ముందు అరెస్ట్ అయిన తర్వాత దాదాపు 8 ఏళ్ళు 9 ఏళ్ళు వాళ్ళు లోపలే ఉన్నారు. తర్వాత ముందు 5 కోట్లు ఇచ్చాడు శరత్ చంద్రారెడ్డి. ఏది ఎలక్షన్ ఫండ్ దాని కింద. నేను చెప్పేది కాదు. మీకు ఎలక్షన్ దాంట్లోకి వెళ్తే మీకు దాంట్లో లిస్టు దొరికిపోతుంది. తర్వాత ఆయనకి బెయిల్ దొరికింది. బెయిల్ దొరికి బయటకు వచ్చిన తర్వాత ఇంకో 50 కోట్ల రూపాయలు పంపాడు ఆయన. నేను చెప్పేది కూడా కాదు. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎలక్షన్ లిస్టులు ఉంటుంది. ఎలక్షన్ బాండ్ 55 కోట్ల రూపాయలు ఇచ్చింది శరత్ చంద్రారెడ్డి. నాట్ కరప్షన్ ఉన్నది ఇక్కడ ఏమి మన కేజ్రీవాల్ గారు కాదు. ఈయన ఇచ్చిన తర్వాత నో హీజ్ అవుట్. మాగుంటా ఆయన ఇప్పుడు హీజ్ ఎంపీ నో. అంతకుముందు ఇక్కడ వేరే పార్టీలు ఇప్పుడు తెలుగుదేశం నుంచి ఎంపీ అయిపోయి మోడీ గారితో పక్కన నిలబడి ఉన్నాడు. హీ వాజ్ అరెస్టెడ్ ఇన్ ది లిక్కర్ స్కామ్. వాళ్ళేమో బయట ఉంటారు, డబ్బులు ఇచ్చిన వాళ్ళు, కరప్షన్ ఉన్న వాళ్ళు, చేసిన వాళ్ళందరూ. ఈయన మాత్రం లోపల ఉన్నాడు, లోపలేశారు. సో ఇది ఎవ్రీథింగ్ డెఫినెట్లీ విల్ బి ప్రూవ్డ్. ఉండే గంటే కనుక ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి నడుస్తుంది కేసు ప్రశాంత్. సో ఎక్కడ చూపెట్టారు ఇంతవరకు చెప్పు? ఎక్కడన్నా దొరికిందా? దీని మీదనే సుప్రీంకోర్టు జడ్జి గారు లాస్ట్ టైం ఒకటే మాట అన్నారు ఆయన. ఇది ఇట్స్ మ్యాటర్ ఆఫ్ డైలాగ్. 100 crores ఇస్ అన్ మ్యాటర్ ఆఫ్ డైలాగ్. అంటే ఇద్దరు మాట్లాడుకుంటూ 100 కోట్లు ముడుపులు ఇస్తారట, దీంట్లో జరిగి ఉండాలి అని మాట్లాడుకున్న మాటలు మాత్రమే. ఎక్కడ కూడా ట్రాన్సాక్షన్ జరగల. తర్వాత వీళ్ళంతా కలిసి గోవా ఎన్నికలు ఖర్చు పెట్టారన్నారు. 40 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పంటారు. ఓకే, చాలా బాగుంది, ఖర్చు పెట్టారు. ఖర్చు పెడితే ఎక్కడో చోట తెలిసిపోతుంది. ఎక్కడో చోట పేమెంట్ టెంట్లకి ఇవ్వడము, హోటల్స్కి ఇవ్వడము, ఎక్కడో ఇవ్వడము. ఎవ్రీథింగ్ ఈజ్ పెయిడ్ ఆన్ ఇన్ చెక్స్ ఓన్లీ. చెక్స్ ఇస్తే ఇట్స్ వైట్ మనీ, బ్లాక్ మనీ కాదు కదా. వాళ్ళకి దొరికింది 19 లక్షల రూపాయలు అకౌంట్ దొరికింది. 19 lakhs. అంత పెద్ద ఎన్నికల్లో 19 లక్షల రూపాయలు పెద్ద అమౌంట్ కాదు. మరి వేర్ ఈస్ 100 crores? అదే పేరు మీద ఈ రోజు వరకు చెప్తున్నారు. ప్రూవ్ చేయమనండి. ప్రూవ్ చేస్తే వండర్ఫుల్ కదా. ఎవడొద్దన్నాడు? వాళ్ళు దే హ్యావ్ టైం. వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా కాగితాలు, డాక్యుమెంట్స్, ఎవ్రీథింగ్ ఉన్నాయి కదా. ఒక 100 కోట్ల రూపాయలు కుంభకోణానికి అనుకున్న దానికి ప్రూవ్ చేయడానికి ఎంతసేపు కావాలి వాళ్ళకి? ఈజీ చేయొచ్చు కదా. కేజ్రీవాల్ కు రాజకీయాలు రావని అంటున్నారు. కేజ్రీవాల్ రాజకీయమే చేస్తున్నాడు, తన మీద దాడి చేసుకొని ఇక బీజేపీ మీద రుద్దడానికి చూస్తున్నారు అనేది కూడా బీజేపీ నాయకులు చెప్తున్నారు. నిజమేనా? దాడి మాత్రం మీరే చేసుకున్నారా? అంటే ఒకటి ఇప్పుడు దాంట్లో ఇప్పటివరకు మొత్తం 3-4 సార్లు దాడి జరిగింది. ప్రతిసారి ఎవరు దాడి చేశారో బీజేపీతో ఎవరున్నారో వాళ్ళ ఫోటోలతో సహా మనం ప్రూవ్ చేయడం జరిగింది. ఇప్పటికీ నా దగ్గర లేదు కానీ ఐ క్యాన్ ప్రూవ్ ఇట్. ప్రతి దాడి వెనకాల బీజేపీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉన్నారని చాలా క్లారిటీగా కనబడతాను. దాంట్లో అది కాదని కండెమ్ చేయమనండి. ఇప్పుడు మొన్న జరిగిన రాళ్ల దాడికి దానికి కూడా దాని యొక్క లోకల్ కాన్స్టిట్యూన్సీ ఎవరైతే పని చేస్తున్నాడో ఆయన తరఫునే ఉన్నాడు. ఆయనతో పాటు ఫోటోలు దిగిని కూడా మా వాళ్ళు ప్రూవ్ చేశారు అది. సో వాళ్ళు చేసిన దాడి వాళ్ళు చాలా క్లారిటీగా, ఎందుకు తట్టుకోలేక నేను ఒకటి చెప్తున్నాను. వాళ్ళు మేము గెలవగలుగుతాం, యాంటీ ప్రెస్ ఉంది, ఇది చేయగలుగుతాం అన్నారు కదా. మరి ఇప్పుడు మన మోడీ గారు దిగుతున్నారు. చిన్న ఎలక్షన్స్, నిజానికి చూస్తే చాలా చిన్న ఎలక్షన్స్ ఇది. ఢిల్లీకి సంబంధించి చూస్తే ప్రతి 2 కాన్స్టిట్యున్సీకి ఒక సెంట్రల్ మినిస్టర్ కి ఎందుకు ఇన్ఛార్జ్ ఇచ్చారు? ఎందుకు ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఎందుకు వస్తున్నాడు? ఎందుకు ఆయన ప్రచారం చేస్తారు? ఇంతమంది దిగాల్సిన అవసరం ఏమి? వాళ్ళు గెలిస్తే కనుక నెల్లేరున్నరకు అయితే కనుక వాళ్ళకి గెలుస్తున్నామంటే కనుక ఇంత భయం ఎందుకు వాళ్ళకి? మీ ప్రత్యర్థి కాంగ్రెసా బీజేపీ అవుతుంది. కాంగ్రెస్ పెద్ద ఓట్లు లేవు అక్కడ. కాంగ్రెస్ ముందు ఒక 2%, ఇంతకుముందు 1.5% ఉండేది. ఇప్పుడు పెరిగితే ఒక 3-4% రావచ్చు, అంతకంటే రాదు. బట్ బీజేపీ కూడా ప్రత్యర్థి కాదు. ఎందుకంటే బీజేపీకి ఎక్కడో ఉంటుంది, అది కూడా మెయిన్ గా ఉండేది. ఎందుకంటే నేను ఒకటి కూడా చెప్తాను, ఇక్కడ మేము స్కూల్స్ సంబంధించి కొన్ని లక్షల మంది ఈ రోజు చదువుకుని బయటకు వచ్చారు. వాళ్ళ పేరెంట్స్ అందున్నారు, వాళ్ళు చాలా ఓటర్స్ చాలా ఈజీగా గెలవడానికి. కరెంట్ ఫ్రీగా చాలా మందికి వెళ్తుంది అది. అంటే 200 యూనిట్స్ మినిమం. అంటే దేశవ్యాప్తంగా మనం చాలా ఎన్నికలు చూసాం. ఇప్పుడు రీసెంట్ గా మనకు తెలంగాణనే ఉదాహరణ. చాలా ఆయన కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాడు, రైతు బంధు అన్నాడు, అవన్నీ అవే ఓట్ల వరకు వచ్చేసరికి పోతాయి. అంతే కదా.
మనకు ఏపీలో కూడా జగన్ చేసిన పరిపాలన కూడా చూసాం. ఇంకా ఆయన కూడా సేమ్ విద్యకు సంబంధించిన అంశం పైన కూడా పెద్ద ఎత్తున ఒక రెవల్యూషన్ తీసుకొచ్చారు. మరి ఆయన ఓటమి ఎట్లా చూస్తారు? మరి ఇదే పాలసీ మీరు అంటున్నారు, ఖచ్చితంగా వాళ్ళు వేస్తే ఓట్లు గెలుస్తామని అంటున్నారు. ఆ పరిస్థితి ఉంటుందా? ఇంకా ఢిల్లీ అనేది చాలా అవేర్నెస్, ఎడ్యుకేషన్ గా ముందు ఉన్న పరిస్థితి. నిజంగా ఇవన్నీ ఆలోచిస్తారు కదా ప్రజలు. అంటే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలకి అక్కడ ఇచ్చిన సంక్షేమ పథకాలకి డిఫరెన్స్ చాలా ఉంది. ఇక్కడ ఏంటంటే ఇది ఓట్ల కోసం ఇచ్చిన సంక్షేమ పథకాలు, ఇక్కడ అక్కడ బతకడానికి ఇచ్చే సంక్షేమ పథకాలు. నీకు వాటర్ అరేంజ్మెంట్స్ కావచ్చు, లేకపోతే కరెంట్ కావచ్చు, ఇవన్నీ ఓట్ల కోసం ఇచ్చినవి కావు. ఎందుకంటే నేను ఇంత ముందు కూడా చెప్పాను మీకు, కేజ్రీవాల్ వచ్చింది నాట్ ఫర్ ఓటింగ్. ఆయన ముందు ఏం చెప్పాడు, జనలోక్పాల్ బిల్ తీసుకొచ్చి ఈ మా జనాలకి మీరు మంచి చేయండి అన్నాడు. ఎందుకంటే ఆయన ఐఆర్ఎస్ ఆఫీసర్, జాబ్ రిజైన్ చేసి 2000 నుంచి 2010 వరకు అన్ని గుడిసెలు తిరిగాడు ఆయన. వీళ్ళందరి లైఫ్ బాగు చేయాలి అని తిరిగాడు ఆయన. తిరిగినప్పుడు ఆయన ఏదో ఒకటి చేయాలనుకున్నప్పుడు అన్నా హజారే మూమెంట్లు రావడం, తర్వాత ఈ జనలోక్పాల్ బిల్ ఉన్నప్పుడు అందరూ ఛాలెంజ్ చేశారు ఆయన. మీరేం చేయగలుగుతారు, మీరు పాలిటిక్స్కి వస్తే తెలుస్తుంది మీకు ప్రాబ్లమ్స్, మీరు ఊరికైనా కూర్చొని మాటలు చెప్పడం కాదు, కరప్షన్ లేని రాజకీయాలు మీరు చేయండి దమ్ముంటే అంటే ఆయన దెన్ హీ ఎంటర్డ్ ఇంటు పాలిటిక్స్. అందుకని మొన్న రీసెంట్ కూడా ఆయన చెప్పాడు, మీరు ఇన్ని చెప్తున్నారు కదా, ఇప్పుడు ఇన్ని పథకాలు ఇస్తున్నారు, ఇన్ని చేస్తున్నారు, మరి ఇక్కడ చెప్పే పథకాలు కానీ ఇక్కడ ఇచ్చే కానీ మీరు పాలిస్తున్న 22 రాష్ట్రాలు ఉన్నాయి కదా, అక్కడ ఎందుకు ఇవ్వట్లేదని అడిగాడు ఆయన. మీరు అక్కడ కరెంట్ ఫ్రీ ఇవ్వండి, నేను వచ్చి మీకు ప్రచారం చేస్తానని చెప్పాడు ఆయన. నాకు పాలిటిక్స్ కాదు కావాల్సింది, ప్రజలకి సంక్షేమం కావాలి. మీరు మెడికల్ పెట్టండి, నేను ఇచ్చే మెడికల్ ఫెసిలిటీస్ ఇంకా మంచి ఫెసిలిటీస్ ఇవ్వండి. మీకు మేము రావాల్సిన అవసరం లేదు కదా. నేను కూడా చాలాసార్లు చెప్పాను ఇక్కడ కూడా, ఇదే ప్రభుత్వం కనుక కరప్షన్ ఫ్రీ చేసేసి, ఎడ్యుకేషన్ బాగా ఇచ్చి, మనకి ఈ హెల్త్ బాగా చేసి, ఇవన్నీ బాగా చేస్తే కనుక ఆమ్ ఆద్మీ పార్టీ రావాల్సిన అవసరమే లేదు కదా. ఇట్స్ ఓన్లీ ఫర్ పబ్లిక్ కోసమే, ప్రజల కోసమే. వాళ్ళు చేయలేనప్పుడు మాత్రమే మేము చేస్తామంటున్నాం. రైట్. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అక్కడ మాకు పోటీయే కాదంటున్నారు కదా. అక్కడ అంటే మేము గ్రౌండ్ లెవెల్లో కనుక్కున్నప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీ పెరిగితే మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి చాలా ఇబ్బంది అవుతుంది అనేది మాత్రం మాకు తెలిసిన అంశం. రెండవది ఏంటంటే పొత్తు ధర్మాన్ని ఎందుకు మీరు వీడారు అంటే, పొత్తు ధర్మం అనేది అది యాక్చువల్ గా ఉన్నది ఆల్ ఇండియా అలయన్స్ మాత్రమే. అది ఇండియా అలయన్స్ అనేది ఇండియాకి సంబంధించింది. తర్వాత పొత్తు ధర్మం పాడు చేసింది కాంగ్రెస్ పార్టీయే, నేను ఇక్కడ చెప్పాలి తప్పదు. మేము ఇక్కడ కూడా చూశాను, ఇక్కడ నేను రాష్ట్ర ఎన్నికల్లో కూడా మేము ఇక్కడ పోటీ చేయలేదు కదా, అసెంబ్లీకి కానీ మన పార్లమెంట్కి కానీ మేము పోటీ చేయలేదు కదా. పోటీ చేయనప్పుడు కనీసం మమ్మల్ని కలుపుకెళ్ళలేదు. పార్లమెంట్ లో అంటే పార్లమెంట్కి వచ్చి అసెంబ్లీకి వచ్చినప్పటికి పొత్తు లేకుండే, పార్లమెంట్కి వచ్చింది కదా, కనీసం పిలిచి ఆమ్ ఆద్మీ పార్టీ ఓట్లు 1% ఓట్లు ఉంటాయి కదా, 5% ఉంటాయి కదా, కనీసం పలకరించాల. ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా కాంగ్రెస్ అట్లా కలుపుకెళ్ళినది కనపడలా. మొన్న హర్యానాలో జరిగిన ఎన్నికల్లో మా పార్టీ అడిగింది ఎంత, 10 సీట్స్. అంటే కాంగ్రెస్ వాళ్ళు అంతర్మదనంగా మాట్లాడుకుంటున్నా, అంటే ఇండివిజువల్ గా మాట్లాడుకున్న సందర్భం ఏంటంటే, కేజ్రీవాల్ అనే మోదీతో కుమ్మక్కయ్యారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ కొంత పక్కన పెట్టింది అనేది కూడా ప్రధానంగా చర్చకు వస్తుంది. నిజమేనా? అంటే ఇప్పుడు ఇక్కడ రాష్ట్రంలో చూడండి మీరు, ఇక్కడ ఏమంటాడు సంజయ్ ఏమంటాడు, బండి సంజయ్, మనం విజయవాడ అనేది కాంగ్రెస్ ను బీఆర్ఎస్ కలిసి ఉంది అంటారు. వీళ్ళు ఏం చెప్తారు, బీఆర్ఎస్ వాళ్ళు కలిసి ఉంది అంటారు. ఇదేంటంటే రాజకీయాల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకోవడం అలవాటు. అందులో ఇక్కడ ఈయన చేసే దాంట్లో ఏంటంటే, మోడీ చేసే దాంట్లో ఈయన సాఫ్ట్ హిందుత్వం అని చెప్పేసి చెప్తారు. ఇప్పుడు దేవుణ్ణి పూజించడం అనేది ఎవరి పర్సనల్ వాడిది. ఆయన బయటకు మాట్లాడినంత మాత్రం సాఫ్ట్ హిందుత్వం అని చెప్పి బదనాం చేయాల్సిన అవసరం లేదు, లేదా బీటీం అని చెప్పాల్సిన అవసరం లేదు. అంటే వీళ్ళకి డౌట్స్ ఎక్కడ వస్తాయంటే, గుజరాత్ లో మేము విడిగా పోటీ చేసాం, బీజేపీ గెలిచింది. ఇంకో చోట ఇంకేదైనా అటువంటి జరిగినప్పుడు, హర్యానాలో జరిగినప్పుడు ఏంటంటే డౌట్లు వస్తాయి బీజేపీని గెలిపించడానికి అని చెప్పి. ఒకటేంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టిన రోజు నుంచి కూడా డిక్లేర్ చేశాడు ఆయన, సోనియా గాంధీతో పాటు మమతా ఏంది మిగతా పార్టీలను కూడా కరెక్టెడే అని. మరి మీరు అనొచ్చు పార్లమెంట్కి వచ్చాడు ఎందుకు కలిశారని చెప్పి. అంటే పెద్ద శత్రువుని ఎదుర్కోవడానికి చిన్న శత్రువులను కూడా కలుపుకోవాల్సిన బాధ్యత అవసరం ఉంది రాజకీయాలు. ఎందుకు పెద్ద శత్రువుని చిన్న శత్రువు అందరం ఒకసారి ఫైట్ చేయలేము కాబట్టి ముందు చిన్న శత్రువుని కలుపుకొని పెద్ద శత్రువుని ఎదుర్కోవాలి. పెద్ద శత్రువు ఎవరు, మాకు బీజేపీ ఈరోజు. అందుకని పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేటప్పటికి ఒక బ్రాడ్ అవుట్లుక్ లో డెఫినెట్ గా దాన్ని ఓడించాలి కాబట్టి దేశం సక్సెస్ అయ్యాం కూడా. దాంట్లో మేము పోటీ చేసింది కొన్ని ఒక 4-5 రాష్ట్రాల్లోనే. ఒక పంజాబ్కి వచ్చినప్పుడు మాత్రమే ఒక డిఫరెంట్ వే ఉండేది. పంజాబ్ లో విడిగా పోటీ చేయడం తోటే అక్కడ బీజేపీకి అడ్డుకట్టేయగలిగాం. అక్కడ కలిసి పోటీ చేస్తుంటే బీజేపీకి కొంచెం అవకాశం పెరిగిండేది అక్కడ దాని ప్రకారం. కాబట్టి మొత్తం రాష్ట్రంలో దేశంలో ఓడించడానికి మాత్రం చేశాం. తర్వాత రాష్ట్రాల్లో కూడా కలిసి ఉండేది. బట్ వీళ్ళ ఒంటెత్తుకు పోకడ ఎక్కడంటే, నేను చెప్తున్నా హర్యానా గురించి చెప్తున్నా పర్టికులర్ గా. హర్యానాలో 10 సీట్లు అడిగాం,
తర్వాత వాళ్ళు 3 ఇస్తా అన్నారు. తర్వాత 3-5 కాడ కనుక చర్చ చేస్తామంటే కూడా ఎవ్వరు మాట్లాడలేదు. ఎందుకంటే కాంగ్రెస్ కల్చరే అది పెద్ద ప్రాబ్లమాటిక్ వాళ్ళు. ఎందుకంటే రాష్ట్రంలో కూడా నేను ఇంత ముందు ఉన్న పార్టీల నుంచి నేను వెళ్ళినప్పుడు ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండేవాడు. మొత్తం మహాకూటమి ఏర్పాటు చేసాం 2018లో మేము చేసి బ్రహ్మాండంగా పనిచేస్తా అన్నప్పుడు వాళ్ళు చివరికి వచ్చేటప్పటికి చేయించారు. అదే అలవాటు ముందు నుంచి, ఇక్కడే కాదు ఆల్ ఇండియా లెవెల్ కూడా అదే అలవాటు అయిపోయింది. అది మార్చుకుంటేనే రేపు పొద్దున కాంగ్రెస్ ముందుకు వస్తుంది. ఎందుకంటే మా పాలసీ ప్రకారం అయితే కనుక మేము 2029లోకి వచ్చేటప్పటికి ఆమ్ ఆద్మీ పార్టీ దేశంలో బీజేపీని జరిపి అన్నింటినీ జరిపి మేమే అధికారం రావాలన్నది మా ప్లాన్. ఎట్లా వస్తారని మీరు అనొచ్చు, ఇంకో 5 సంవత్సరాల 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎట్లా వస్తారని. మేము ఒకటి పెడతాం, పార్టీ పెట్టిన 3 నెలల్లోనే ఢిల్లీలో అధికారానికి వచ్చాం. పార్టీ పెట్టిన 10 సంవత్సరాలు నేషనల్ పార్టీగా మారింది, అందరిని పక్క జరిపి 2 రాష్ట్రాల్లో అధికారం ఉన్నాం, చాలా రాష్ట్రాల్లో ముందుకు వచ్చాం. ఈ రోజు ఇక్కడ ఏంటంటే మేము చేసే కార్యక్రమం ఒక అవినీతి లేనిది అని చెప్పాను. ఇప్పుడు ఇది డెఫినెట్ గా ఒకటి ప్రశాంత్, నేను 100% చెప్తున్నాను, లిక్కర్ దాంట్లో వాళ్ళు 100% మేము అవినీతి లేదు అక్కడ. ఎందుకంటే లిక్కర్ ఏదైతే పాలసీ నడుస్తుందో అది హర్యానాలో అదే పాలసీ ఉంది, పంజాబ్ లో కూడా అదే పాలసీ ఉంది, ఇప్పుడు నడుస్తుంది అది సేమ్ పాలసీస్. మరి అక్కడ లేని అవినీతి ఇక్కడెక్కట్లో వచ్చింది? డెఫినెట్ గా దాని గురించి బయటపడుతుంది. అక్కడ చిన్న మిస్టేక్స్ జరిగింది ఏంటంటే మీకు చెప్తాను, ఒకటి అక్కడ జరిగింది లిక్కర్ స్కామ్. దాన్ని లిక్కర్ లో చాలా డబ్బులు వస్తాయి ప్రతి ఒక్కరికి, ఆఫీసుల్లో కావచ్చు, డిపార్ట్మెంట్ లో కావచ్చు. ఎందుకంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇక్కడ వరంగల్లో ఆ లిక్కర్ గోడౌన్ ఏదైతే ఉందో, నేను 3 నెలల క్రితం 3-4 సంవత్సరాల క్రితం న్యూస్ చదివాను, పేపర్ అని చదివాది. ఆ గోడౌన్ లో పనిచేసే హమాలి ఉద్యోగం కోసం ఒక మినిస్టర్ రికమెండ్ చేసి 70 లక్షలకి హమాలి పదవి తీసుకున్నాడు అని చెప్పి నేను పేపర్లో వచ్చింది, నేను చెప్పేది కాదు. తర్వాత నేను అడిగాను అసలు ఏంది అట్లా ఉంటే దాంట్లో అంత ఇన్కమ్ ఎక్కడ ఉంటుంది అని చెప్పి. ఆ డబ్బాలు మోసినందుకు కూడా వాళ్ళకి డబ్బులు బాగా వస్తాయట. అంటే అంత ఆదాయం ఉన్న ప్లేసు లిక్కర్. రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయి వాటి మీద, కొన్ని వేల కోట్లతోటి మన రాష్ట్రం కూడా నడుస్తుంది. అదే అక్కడ కూడా అదే పద్ధతులు అలవాటు పడున్నారు. ఎందుకంటే 1500 ఇల్లీగల్ సెంటర్లు లిక్కర్లు నడుస్తున్నాయి అక్కడ, 1500 పైన. తర్వాత అక్కడ వ్యాట్ కట్టినప్పుడు వ్యాట్ కట్టాల్సింది 400 బాటిల్స్ కట్టాలంటే 100 బాటిల్స్ కట్టేటోడు 300 బాటిల్స్ మళ్ళీ చేతులు మారాయి. డబ్బులు ఎవరికి వస్తున్నాయి? మధ్యలో ఆఫీసర్లకు వస్తున్నాయి. వీళ్ళందరూ ఆఫీసర్లకి డబ్బులు అందడం ఆగిపోయింది ఒకటేసారి ఈ కొత్త లిక్కర్ పాలసీ వల్ల. దాంతో అందరూ తిరగబడి సెక్రటరీ దగ్గరికి వెళ్ళి సెక్రటరీ నుంచి వాళ్ళు కంప్లైంట్ పెట్టించారు. ఇప్పుడు సక్సేనాకి ఆయన తీసుకున్నాడు. యాక్చువల్గా ఈ లిక్కర్ పాలసీ మీకు పాస్ చేసింది ఎవరు తెలుసా? సర్ప్రైజింగ్లీ చెప్పనా, ఆయన అనిల్ బైజల్ గవర్నర్, ఆయన సంతకం పెట్టాడు. ఆయన 6 ఆల్టరేషన్స్ ఇచ్చాడు 2021లో. ఆల్టరేషన్స్ కూడా చేసిన తర్వాత అనిల్ బైజల్ సంతకం పెడితేనే బయటకు వచ్చింది అది. యాక్చువల్ గవర్నర్ కూడా కావాలి లోపల కేసు, కానీ ఆయన మీద పెట్టకుండా ఇటు తిప్పారు దాన్ని అంతా తీసుకొచ్చి. అనిల్ బైజల్ సంతకం పెట్టిన తర్వాత బయటకు వచ్చింది అది. మీరు రికార్డు తినండి, అనిల్ బైజల్ సంతకం పెట్టిన తర్వాతనే బయటకు వచ్చింది అది. ఇటు వచ్చి 30 కోట్ల చెప్పారు ఎయిర్పోర్ట్ కి సంబంధించింది. అది ఈయన సొంతంగా నిర్ణయం తీసుకున్నారు, కానీ మొత్తం లిక్కర్ది పాలసీ మొత్తం అనిల్ బైజల్ సంతకం పెడితేనే బయటకు వచ్చింది అది. ఎట్లా నిజంగా అంటే ఢిల్లీకి సంబంధించి ఎట్లా ఉండబోతుంది? ఖచ్చితంగా మీరు గెలుస్తారనే నమ్మకం ఉందా? 100%. నేను ఇంత ముందు కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఢిల్లీ రాజకీయాలు ఇస్ డిఫరెంట్ థింగ్. నేను పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు ఢిల్లీలో వాళ్ళు మోడీకి వేస్తారు, అంటే మేజర్ ఓట్స్ అన్ని పడవు. మీకు పోలింగ్ లో చూడండి, మీరు ఎగ్జాంపుల్ మనకి పోలింగ్ శాతం 50-60% దాటదు. సపోజ్ అక్కడ 1,00,000 ఓట్లు ఉంటే పడేది 60-70 వేల ఓట్లు. 60-70 వేల ఓట్లలో ఒక 30-35 వచ్చినోడు గెలిచిపోయినట్టే. మిగతా 35,000 ఓట్లు ఉంటాయి. అట్లాగే అప్పుడు పార్లమెంట్కి వచ్చేటప్పటికి బీజేపీకి కాస్త మొగ్గు చూపింది. కాంగ్రెస్ ఆ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి పనిచేసిన అక్కడ కూడా మిస్టేక్ జరిగింది. అక్కడ కూడా రాహుల్ గాంధీ సరిగ్గా ప్రచారం చేయాల. కేజ్రీవాల్ గారు వచ్చి కన్యాకుమారి దగ్గర కాంగ్రెస్ వాటిలన్నింటిలో ప్రచారం చేశాడు, కానీ ఈయన రాహుల్ గాంధీని వచ్చి కేజ్రీవాల్తో కలిసి తిరగలేదు. ఆయన తిరుగుంటే కొంచెం ఇంకా మార్పులు వచ్చిండే. చెప్తున్నాను కదా, మొదటి నుంచి వాళ్ళకి ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఉంటే రేపు పొద్దున 2029లో కేజ్రీవాల్ వచ్చి నన్ను జరుపుతాడు, నేను రాలేను అన్నది. వాళ్ళ టార్గెట్ 2029. అందుకని ఏంటంటే వాళ్ళకి ఆమ్ ఆద్మీ పార్టీ ఉండకూడదన్న దాని మీదనే ఈ రోజు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అందుకనే వాళ్ళు అక్కడ ఇండివిజువల్ గా పోటీ చేయడం. కానీ ఏమైనా అక్కడ నేను చూసింది ఏంటంటే ఈ సంక్షేమ పథకాలనే కదా, ఇట్స్ ద బెస్ట్ నడుస్తున్నాయి. తర్వాత 10 సంవత్సరాల నుంచి వాళ్ళ స్కూళ్ళలో చదువుతున్న విద్యార్థులు ఉన్నారు. వాళ్ళంతా ఇప్పుడు జాబుల్లోకి వచ్చారు, డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, కొంతమంది విదేశాలకు వెళ్ళారు. తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు చాలు వేయడానికి ఓట్లు. తర్వాత ఇప్పుడైతే బెనిఫిట్ కొంతమందికి నీళ్లు కావచ్చు, అవి కావచ్చు, మిగతా బెనిఫిట్ హాస్పిటల్స్ కావచ్చు, వీళ్ళు చాలు రియల్ బెనిఫిషియరీస్. వాళ్ళు ఓట్లు వేసినా గెలవడానికి అవకాశాలు ఉంటాయి. అదొకటే కాకుండా మంచి క్లీన్ పాలిటిక్స్ కావాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మేము అక్కడ పోటీ చేస్తుంది, మీకు విల్ బి సర్ప్రైజ్డ్. ఇప్పుడు అందరూ అడుగుతున్నారు మేము ఇక్కడ ఉండి ఏం చేస్తున్నామని. నేను కొంతమంది కార్యకర్తలు ఢిల్లీకి పంపాను. వీఆర్ కలెక్టింగ్ ఫండ్స్. తెలిసిన వాళ్ళ దగ్గర 1,000 రూపాయలు, 500, 1,000 రూపాయలు
ఎవ్రీథింగ్ మేము వైట్ అకౌంట్లు ఉంటాయి మా ఆయన్ని మొత్తం కలెక్ట్ చేస్తున్నాం, మేము పంపిస్తున్నాం ఖర్చుల కోసం Okay. మా కార్యకర్తలకు. ఎందుకంటే నేను ఇక్కడ నుంచి పంపించిన కార్యకర్తల ఖర్చులు నేనే పెట్టుకోవాలి, Okay. మా వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ మేమే పెట్టుకోవాలి, వాళ్ళంతా మేము చేయాలి. దాంతో పాటుగా అక్కడ కొంత ఖర్చులు కూడా మేము పంపిస్తాను డబ్బు. దట్ వాట్ వీఆర్ డూయింగ్. అది మాది ఓపెన్ గా నడుస్తున్న పార్టీ ఇది. సార్ అంటే ఒకవేళ గెలిస్తే మళ్ళీ అతిషి గారిని కంటిన్యూ చేస్తారా, లేకపోతే కేజ్రీవాల్ సీఎం కాబోతున్నారు? యాక్చువల్ గా ఏంటంటే మా వాళ్ళ దాని ప్రకారం ఏంటంటే కేజ్రీవాల్ గారు ఎందుకు చేయలేదంటే నా మీద ఒక చెడు ప్రచారం చేశారు కాబట్టి నేను ఈ సీట్లో ఉండను, చేసిన తర్వాత ఒక బదనం వచ్చిన తర్వాత నేను వచ్చిన ఆ సీట్లు ఉంటే కనుక మంచిది కాదు, కాబట్టి ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్. కేజ్రీవాల్ కాబట్టి కాదని చెప్పి నేనే సీట్లో కూర్చోను అని చెప్పి ఆమె చేశారు. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఇప్పుడు చేసిందే కంటిన్యూ అవుతే కనుక రేపొద్దున నేను దేశమంతా తిరిగితే బాగుంటుంది. ఇట్స్ నా పర్సనల్ ఒపీనియన్, నాట్ పార్టీ ఒపీనియన్. ఎందుకంటే కేజ్రీవాల్ నౌ హీ బికెమ్ ఏ నేషనల్ లీడర్. ఒక్క రాష్ట్రంలో ఉండటం అనేది అంత మంచిది కాదేమో నా పర్సనల్ ఒపీనియన్. నాకు కలిస్తే కనుక మీటింగ్ అవుతే డెఫినెట్ గా నేను ఎక్స్ప్రెస్ చేస్తాను. ఆయన మా రాష్ట్రానికి రావాలి, ఇక్కడ రాష్ట్రంలో గెలిపించాలి. సార్ అంటే దేశవ్యాప్తంగా సరే అంటే దక్షిణాదిన వేరే ఉంది, ఉత్తరాదిన వేరే ఉంది. ఉత్తరాదిన కొంత కేజ్రీవాల్ కి ఆ క్రేజ్ ఉన్నది, కానీ దక్షిణాదికి వచ్చేసరికి ఆయనని ఎందుకు అంటే ప్రత్యేకంగా తెలంగాణ విషయానికి వస్తే ఆమ్ ఆద్మీ పార్టీ ఎందుకు ఎదుగుదల ఆగిపోతుంది అంటే ముందు నుంచి కూడా వాళ్ళు ఒక పాలసీ పెట్టారు. మీరు సొంతంగా కొంత నిలబడండి, కొన్ని సీట్లు సాధించండి, వీళ్ళు కమ్మంటారు. గుజరాత్ లో అదే చేశారు. ఎనీ రాష్ట్రమైనా గుజరాత్ లో సొంతంగా సూరత్ లో 27 కార్పొరేషన్ సీట్లు గెలిచారు. అట్లాగే కొంత గెలిచారు. గెలిచిన తర్వాతనే ఆమ్ ఆద్మీ పార్టీ నాయకత్వం ఎంటర్ అయింది. అలాగే మధ్యప్రదేశ్, అలాగే ఉత్తరప్రదేశ్, వీళ్ళు అయిన తర్వాతనే వాళ్ళు ఎంటర్ అవుతున్నారు. అంతేగాని ముందు ఎంటర్ కాదు. ఏ పెద్ద నాయకుడు రాడు ఇక్కడికి. మేము ఇప్పుడు అందుకనే ఇప్పుడు ఈసారి ఏంటంటే మా రాష్ట్రంలో కొన్ని సర్పంచ్ సీట్లు, కొన్ని మున్సిపల్ కార్పొరేషన్, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి డెఫినెట్ గా మేము వాళ్ళు లేకుండా వాళ్ళ సహాయం ఏమి లేకుండానే ఈ రాష్ట్రంలో కొన్ని సర్పంచ్లు, కొన్ని కార్పొరేషన్లు, కొన్ని మున్సిపల్ చేసిన తర్వాతనే మేము వాళ్ళు మా దగ్గరకు వస్తారు. అంతవరకు మా సొంత మీద నిలబడాల్సింది అంటారు. అదే ప్రయత్నాలు ఉన్నాం. డెఫినెట్ గా మాకు పెద్ద టాస్కే, డెఫినెట్ గా పెద్ద టాస్క్. అంటే మీరు సర్పంచీలు లేదంటే ఎంపీటీసీలు గెలవడం అని అంటే నాటే జోక్, ఎందుకంటే మీరు ఎమ్మెల్యే క్యాండిడేట్ గెలిపించుకున్నంత డెఫినెట్ గా పెద్ద టాస్క్. అది పెద్ద టాస్క్. దాని మేము మా వర్క్, మా స్ట్రెంత్ మాకు ఉంది, ఎందుకంటే ఒక ఇమేజ్ ఉంది మాకు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంచెం లిక్కర్ పాలసీ దాని వల్ల కొంచెం మాకు బెదనాం అయినా, బట్ ఇప్పుడు దాని నుంచి బయటకు వచ్చేస్తాం. బయటకు రాకపోయింటే వేరేగా ఉండేది. ఎందుకంటే ఆయన మధ్యలో నిజానికి కేజ్రీవాల్ గారిని మేము హాస్పిటల్ మన జైల్లో చంపేస్తారేమో అనుకున్నాం. ఒక 15 రోజులు మెడిసిన్స్ కూడా ఇవ్వలేదు ఆయనకి. మీకు షుగర్ మెడిసిన్స్ ఇవ్వకపోతే ఏమవుతుంది మీకు తెలుసు. కిడ్నీస్ మీద ఎఫెక్ట్ ఉంటుంది, కళ్ళ మీద ఎఫెక్ట్ ఉంటుంది, లేదా ప్యారలైసిస్ రావచ్చు, డిఫరెంట్ రావచ్చు. లక్కీలీ హీ గాట్ సేవ్డ్. రియల్లీ చాలా మొండి మనిషి ఆయన. నిజంగా నాకు హెల్త్ విషయంలో ఆయన ఎట్లా బట్టుకున్నాడో నాకు అర్థం కాదు. సో ఆయన బయటకు వచ్చాడు కాబట్టి ఏంటంటే ఇప్పుడు మొత్తం మంచి క్యాడర్ తయారైంది. మళ్ళీ మొత్తం అందరు బయటే ఉన్నారు, ఫుల్ స్ట్రెంత్ తోటి అందరు పనిచేస్తున్నారు. ఇప్పుడు జనాల్లో కూడా అర్థమైపోయింది. ఇప్పుడు రేపు పొద్దున ఢిల్లీలో డెఫినెట్ గా మేము గెలుస్తున్నాం. 45-60 సీట్లు అయితే వచ్చేస్తున్నాయి. వాట్ ఐ ఫీల్, నేను ఇవాళ రేపట్లో కూడా చూస్తున్నాను. నేను కొంతమంది వాళ్ళు చేసే బురద ప్రచారం కావచ్చు, వీళ్ళు కావచ్చు. ఇప్పుడు ఎంత వీళ్ళు ప్రచారం చేస్తే అన్ని సీట్లు మాకు పెరుగుతున్నాయి. నేను ఇంత ముందు కూడా చెప్పాను, అమిత్ షా ప్రచారం మొదలుపెట్టిన తర్వాత మా సీట్ల సంఖ్య పెరిగింది. ఇప్పుడు మోడీ తిరగడం మొదలుపెట్టిన తర్వాత మా సీట్ల ప్రచారం పెరుగుతుంది. ఈయన యోగి ఆదిత్యనాథ్ తిరిగిన తర్వాత ఇంకా మా సీట్లు పెరుగుతాయి. ఎందుకంటే ప్రజలకు తెలిసిపోతుంది వాట్ ఈజ్ వాట్. ఎందుకు వీళ్ళు మళ్ళీ మేము డబ్బులు ఇస్తామంటున్నారు. ఇంతకుముందు తిట్టాడు కదా, మీరు ఫ్రీ పంచుతున్నారు అని చెప్పి. ఎందుకు వీళ్ళు ఇస్తున్నారని అర్థమవుతుంది. అక్కడ నేను వాళ్ళ పొద్దున కూడా ఇంటర్వ్యూ చూస్తున్నాను. మీరు 2,500,000 ఇస్తా అంటున్నారు కదా, చాలా బాగుంది, ముందు 15 లక్షలు ఇవ్వండి అని అడుగుతున్నారు. మీరు 15 లక్షలు ఇస్తా అన్నారు కదా, వాళ్ళు ఏమంటారు, మేము 15 లక్షలు మేము మేనిఫెస్టోలో పెట్టలేదు కదా అంటాడు. కానీ క్లియర్ కట్ గా మోడీ గారు చెప్పాడు, అన్ని స్విట్జర్లాండ్ నుంచి మొత్తం డబ్బులన్నీ పట్టుకొస్తే అందరికి కనీసం 15 లక్షలు వస్తాయి అని చెప్పి ఆయనే అన్నాడు నోటి ద్వారా. పోనీ పట్టుకొచ్చాడు, ఇవ్వక్కర్లేదు. పోనీ పట్టుకొచ్చుంటేనా సంతోషపడేవాళ్ళం కదా. బట్ ఈ రోజు బ్లాక్ మనీ ఎంత పెరిగిపోయింది, ఎంత బయటికి వెళ్ళిపోయారు. 2,000 నోట్లు ఈ రోజు తీసుకొచ్చాడు మళ్ళీ, అది కథమే. మరి అంత మొత్తం బ్లాక్ మనీ కదా. సో ఇవన్నీ ఆయన చెప్పలేని సమాధానాలు. ఆయన ఎన్నో ప్రామిసులు చేశాడు. 2 సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. తర్వాత రైతులకి మినిమం సపోర్ట్ ప్రైస్ అన్నాడు. ఈ రోజు చూడండి, టమాటా పడిపోతుంది, ఒక రోజు మరి పెరుగుతుంది. బుర్ర మీద పోస్తున్నారు. మరి వాళ్ళంతా ఏంటి, మినిమం సపోర్ట్ ప్రైస్ ఎందుకు లేదు వాళ్ళకి? సో ఇవన్నీ చాలా సమస్యలన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో అవన్నీ ఇప్పుడు అడుగుతున్నారు ప్రజలందరూ. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగానే ఢిల్లీ పీపుల్ కొంచెం అవేర్నెస్ ఎక్కువ ఉంది. నౌ దే ఆర్ రియలైజింగ్ ఎందుకు ఇంతమంది వస్తున్నారు, ఎప్పుడు రాని వాళ్ళు ఇంత కాన్సన్ట్రేటింగ్ చేస్తున్నారు. మహారాష్ట్రలో కూడా ఇంత ప్రచారం చేయలేదే, ఇక్కడ ఎందుకు చేస్తున్నారు, ఇక్కడ ఎందుకు ఇంత దబావ పెడుతున్నారు అన్నది ఎవ్రీబడి ఈస్ రియలైజింగ్. నేను ఆ ఇంటర్వ్యూ చూస్తుంటే అర్థమవుతుంది. మహిళలు తిరగబడుతున్నారు కొన్ని చోట్ల. అంటే కొన్ని చోట్ల అఫ్ కోర్స్ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అడుగుతున్నారు,
కుక్కుడప్ స్టోరీలు నాకు అర్థమైపోతున్నాయి. పీపుల్ విల్ డిసైడ్ ఆన్ 5th డెఫినెట్ గా 60 సీట్లతో వస్తున్నాయి. వాట్ ఐ ఫీల్ ఈ రోజు ఒక ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఇప్పుడు వీళ్ళు వస్తున్నారన్న తర్వాత నాకు ఎందుకు అనిపిస్తుంది 70 కొడతారని సరే అని. ఐ హోప్ కొడితే అద్భుతమైన విజయమే. వచ్చిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీని దేశంలో ఎవడు ఆపలేడు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల విషయానికి వస్తే రేవంత్ రెడ్డి పరిపాలనకు సంబంధించి 1 year వస్తుంది. 1 year అయిపోయింది. దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఈ పరిపాలనకు సంబంధించి ఎట్లా ఉంది? పరిపాలన స్టేబిలిటీగా కొనసాగుతున్న నేపథ్యం కనబడుతుంది. 6 గ్యారెంటీలు కూడా వాళ్ళు ఒకరొకటిగా అమలు చేసుకుంటూ వెళ్తున్న సందర్భం ఎట్లా చూస్తారు అసలు? అంటే ఒక్కటి నాకు పర్సనల్ గా మనకి మిడిల్ క్లాస్ కానీ అప్పర్ మిడిల్ క్లాస్ కానీ ఏ ప్రభుత్వం వచ్చినా పెద్ద డిఫరెన్స్ పడదు మనకి. ఇటు ఏ సంక్షేమ పథకం మనకు ఉపయోగపడే కావు, లోయర్ క్లాస్ కి ఎక్కువ ఉపయోగపడతాయి. కానీ నేను కొంచెం అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము జనరల్ గా ఏంటంటే నాకు అందరు సీఎం దగ్గరికి జనరల్ గా మాకు అపాయింట్మెంట్ దొరికిపోయేది. బట్ ఆయన వచ్చిన తర్వాత మాత్రమే నాకు అవకాశం దొరకలే. మాకు ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక 2 issues మీద నేను వెళ్ళి కలవగలిగాను కేసీఆర్ని. ఆ తర్వాత ఆయన కలపడమే లేదు, మినిస్టర్లు కలిసిన ఉపయోగం లేదు. సో ఆయన నిరంకుశంగానే పాలించినట్టే అనిపించింది నాకు. సరే కొన్ని ఏమన్నా మంచినీళ్ళు లాంటి కొన్ని భగీరథి రియాల్ చెప్పాలి, కొన్ని ప్రాజెక్ట్ సరిగ్గా చేసిన మళ్ళీ కాళేశ్వరం దాంట్లో అవినీతి జరిగిందనేది మనకు క్లియర్ కనబడతాను. ఇప్పుడు కొంత ఏమైనా ప్రాజెక్ట్ మంచిదే కానీ దాంట్లో జరిగిన అవినీతిని గురించి మాత్రం బయటకు రావాల్సిందే. సో ఇటువంటివన్నీ ఉన్నా ఆ ప్రభుత్వం మాత్రం చాలా దూరంగా ఉండిపోయింది, ప్రజలకు దూరంగా ఉండిపోయింది. ఆయన ఇప్పుడు సెక్రటరీకి వచ్చి కలిసింది లేదు. బట్ ఇక్కడికి వచ్చినప్పటికీ ఏంటంటే ఈయన ప్రజల్లో కనబడుతున్నాడు నాకు, ఎవరు రేవంత్ రెడ్డి. వాళ్ళ మినిస్టర్లు కూడా అవైలబుల్ ఉన్నారు. కొంత సమస్యలు మాత్రం ప్రజలకి ఇమ్మీడియట్ గానే పరిష్కరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా 1 year అయింది. సరే చెప్పిన ప్రామిసెస్ లో చాలా ఇవ్వలేదు, 2,500 కూడా ఇచ్చినట్లేదు. ఇంకా చాలా ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్స్ కావచ్చు, అవి కావచ్చు, వీటన్నిటి కావచ్చు. ఏమైనా కొంచెం నిలదొక్కడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టయితే కనబడుతుంది నాకు. దీంట్లో ఎటు వచ్చిందంటే కాంగ్రెస్ కుమ్ములాట్లు ఎక్కువ. ఎప్పుడు నేను పీకేద్దామా అని చూస్తుంటారు, ఎప్పుడు చేసేద్దామా అని చూస్తారు. తర్వాత కాంగ్రెస్ వాళ్ళకి అలవాటు ఏంటంటే ముఖ్యమంత్రులు మార్చే అలవాటు చాలా ఎక్కువ ఉంటుంది. ఏ ముఖ్యమంత్రి కూడా తొందరగా పట్టుబడి నడవరు. నాకు తెలిసి ఒక చెన్నారెడ్డి ఒకడు నడిచాడు, తర్వాత ఇంకెవరో ఒకళ్ళిద్దరు మాత్రమే. మిగతా అందరూ కూడా సంవత్సరంలో 2-3 సీఎంలు మార్చిన అలవాటు కాంగ్రెస్. రాజశేఖర్ రెడ్డి కూడా స్టేబుల్ గా ఉన్నాడు. చాలా తక్కువ మంది అంతకుముందు 3 నెలలకి 6 నెలలకు కూడా సీఎంలు మారిపోయిన పరిస్థితి మనం చూసాం. అప్పుడే కదా మనకి ఎన్టీ రామారావు గారు వచ్చింది, ఆత్మగౌరవం, తెలుగువాడు ఆత్మగౌరవం అని వచ్చింది, అందుకనే వచ్చాడు ఆయన. సో ఆ పరిస్థితి తర్వాతనే మొత్తం రాష్ట్రంలో కాంగ్రెస్ కొట్టుకుపోయింది అంతా. ఈ మధ్య కాలంలో కొద్దిగా నిలబడిన రాజశేఖర రెడ్డి వచ్చింది, నిలబడ్డా ఆయన వాళ్ళు నిలబడ్డా కానీ, బట్ ఆ తర్వాత పరిస్థితులు మాత్రం మనకి కనపడలేదు. సో ఇప్పుడు ఏంటంటే అదే కంటిన్యూ అవుద్దేమో అని డౌట్ నాకు. ఎందుకంటే చాలా మంది ఆయన వెనకాల వెయిటింగ్ ఉన్నారు పడేయడానికి. ఎందుకంటే ఈయన తొందరగా ఈయన నిజానికి ఈ పార్టీలో వచ్చినోడు కాదు, పార్టీలు మారి వచ్చినోడే. కానీ స్టేబుల్ గా నిలబడటమే కొంచెం గట్టిగా నిలబడ్డాడు. ఏమున్నా ఒక 5-6 నెలలు ఇంకా ఉంటాడా లేదా అన్నది కూడా కొంచెం డౌటే నాకు ఒకసారి. ఎందుకంటే వెనకాల కుమ్ములాటలు చూస్తే కనుక, పడేటాలు చూస్తే కనుక చెప్పలేము. ఏం కుమ్ములాటలు, అందరినీ సెట్ చేసుకొని మంత్రివర్గం అంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అనిపిస్తుంది, మనకు అనిపిస్తుంది కానీ చెప్పలేము. ఎందుకంటే ఇది కాంగ్రెస్ లో అంత ఈజీగా నమ్మడానికి లేదు. ఎప్పుడో ఒకసారి పడేయడానికి కూడా అవకాశాలు పెరుగుతాయి వీళ్ళ దగ్గర. చెప్పలేము. ఇప్పుడు మీకు అనుమానం అనిపించింది ఏంటంటే అంటే 3-4 నెలల క్రితం అనిపించింది, ఇప్పుడు లేదంతా సమస్య. బట్ చెప్పలేము ఈ స్టేబుల్ గా ఉండడానికి ఎప్పుడు మార్చగలుగుతారో అని కూడా చెప్పలేము వీళ్ళది. ఎందుకంటే కాంగ్రెస్ కల్చరే అది వాళ్ళది. సో అందుకనే కదా కాంగ్రెస్ పార్టీని నమ్మలేదు, జనాలు నమ్మకపోవడానికి కారణాలు అవే. తొందరగా నమ్మరు కాంగ్రెస్ పార్టీని. ఎప్పుడు ఏం చేస్తారో కూడా తెలియదు, ఎవరు ఎందుకు చేస్తారో కూడా తెలియదు. ఏదో ఇష్యూ పట్టుకొచ్చి మార్చడానికి అవకాశాలు పెరుగుతాయి, పెద్ద ఆశయం ఏం లేదు దాంట్లో. రైట్ సార్. అంటే ఇంకోటి చివరగా 2 రాష్ట్రాలలో ఒక అంశం మాత్రం పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది, వర్గీకరణ అంశం. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు అన్నది, రేవంత్ రెడ్డి చేస్తా అన్నాడు. వర్గీకరణ అంశానికి సంబంధించి ఒకవైపు 2గా చీలిపోయారు, ఇటు మాలలు ఇటు మాదిగలు. వర్గీకరణ చేయాలనేది కూడా మాదిగలు అంటున్నారు. మాలలలో కూడా చాలా మంది వర్గీకరణ చేయొచ్చు అన్నప్పటికీ కూడా చాలా సెక్షన్ ఆఫ్ పీపుల్ వ్యతిరేకిస్తున్నారు. 2 విడిపోయిన సందర్భం ఎట్లా చూస్తారు? మీ పార్టీ స్టాండ్ ఏంటి అసలు వర్గీకరణ మీద? అంటే మేము అంత కింది వరకు అయితే ఇంతవరకు ఆలోచించాలి దాని మీద. మేము ప్రస్తుతం ఏంటంటే ఈ మధ్య జరిగిన అయితే మేము రాజకీయంగా పరిశీలిస్తున్నాం. ఒకటి ఏంటంటే ఇక్కడ వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాల్సింది ముందు. ఇక్కడ నుంచి పై స్థాయి నుంచి తీసుకునేటప్పుడు, ఎందుకంటే మాలో కూడా పెద్ద సంఖ్యనే ఉంది. ఎందుకంటే నేను చూశాను చాలా మీటింగ్లో
మాలలు మాదిగలు కొట్టుకునే సంగతి కూడా ఉన్నాయి. అట్లా అని చెప్పి ఏం లేదు, మాదిగల్లో కూడా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయి. మన దగ్గర ఉన్న ప్రాబ్లమే అది. యాక్చువల్ గా అందరు యునైటెడ్ ఉంటే బాగుండేది. సో ఇది అయ్యే ముందు కొంచెం కూర్చోబెట్టి ఒక కమిషన్ వేసి కూర్చోబెట్టి మాట్లాడి ఉండాల్సింది. ఉన్న తర్వాత అటువంటి రిజల్ట్ వచ్చి ఉంటే బాగుండేదేమో అనిపించింది. వచ్చిన తర్వాత నాకు మాట్లాడొచ్చు, మాట్లాడుకుని మార్పులు చేయొచ్చు, నష్టం ఏం లేదు దాంట్లో. సో అది జరగట్లేదు. అది జరుగుంటే కనుక బాగుండేది అని చెప్పి దాని మీద మాత్రం డెఫినెట్ గా అయితే మాలలు చెప్పే పాయింట్స్ కొన్ని రైట్ చేసి కరెక్ట్ ఉన్నాయి దాంట్లో కొన్ని. దాని మీద కొంచెం చర్చ చేయాలి. దానికి మీద కమిషన్ వేయటమో లేకపోతే ఒక ఏదైనా రిటైర్డ్ జడ్జి తోటి వేయించి సజెషన్ తీసుకుని మార్చొచ్చు కదా. దాని ఏముంది, దానికి వచ్చిన దానికి వర్గీకరణకు సంబంధించి సో చేయాలని అయితే అనుకున్నాం. సో దాని మీద మేము ఇంతవరకు రిప్రజెంటేషన్ ఏం పెట్టలేదు కానీ బట్ మా పర్సనల్ ఒపీనియన్ అది. ఓకే రైట్. చివరిగా చెప్పండి సార్, అంటే స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేస్తానంటున్నారు, ఏంటి కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? అంటే పొత్తులతోటి పోతారా, మీరు ఒంటరిగా పోతారా, ఎట్లా? అంటే ఎన్నికలు అనగానే ఆర్థికంగా అన్ని రకాలుగా సమకూరాల్సిందే, ఖచ్చితంగా ఆర్థికంగా బలంగా ఉండాల్సిందే. పార్టీలో మీరు ఇప్పుడే అంటున్నారు చందాలు వసూలు చేసుకునే పరిస్థితి, ఎట్లా నిజంగా గెలిచే పరిస్థితి ఉంటుందా? మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? ఎట్లా గెలిపించుకుంటారు? అంటే ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యన కాలంలో మళ్ళీ మేము మా సభ్యత్వం అంతా రెన్యూ చేస్తున్నాము. ఏరియాలో స్థానికంగా కూడా చాలా మంది మా దగ్గర ఎంక్వైరీకి వస్తున్నారు. ఇప్పుడు వస్తున్నప్పుడు మేము వాళ్ళని స్క్రూటినైజ్ తీసుకోవడం జరుగుతుంది. మీరు చెప్పినట్టుగా ఫైనాన్స్ గా మాకు పెద్ద ప్రాబ్లమే అది. ఫైనాన్స్ ఉన్నప్పుడు ఏంటంటే మాకు సపోర్టర్స్ కూడా అట్లాగే ఉన్నారు. మాకంటే మేము పెద్ద లక్షలు ఇచ్చేటోళ్ళు మాకు లేరు, బట్ 100 రూపాయలు ఇచ్చేటి 1000 రూపాయలు ఇచ్చేటోళ్ళే మాకు ఉన్నారు. దట్ క్యాన్ బి పుల్డ్ అప్, ఎందుకంటే ఒక్కొక్క చుక్క కలిసి మహాసముద్రం అవుతుంది అది. సార్ అంటే గ్రామాలలో ఎట్లా ఉందనంటే చదువుకున్నవాడు, మేధావి, ప్రజల అవసరాలు తీర్చేవాడు అనేది ఒకవైపు అయితే, ఇంకొక వైపు డబ్బులు బాగా పెట్టి గెలిచే వాళ్ళు ఒకవైపు ఉన్నారు. వారందరినీ అంటే చదువుకొని కొంత మేధావి వర్గం ఉండి ప్రజల సమస్యలు తెలుసుకున్న వారికి మీ సపోర్ట్ ఉంటుందా? అంటే డెఫినెట్ గా మేము అదే ఇప్పుడు ఏంటంటే నాకు నిజానికి మీరు అన్న పాయింట్ లో మాకు కొంత నెట్వర్క్ లేదు. ఇప్పుడు ఈ ఢిల్లీ ఎన్నికలైన తర్వాత దెన్ విల్ కాల్, మాకు ఢిల్లీ నుంచి సపోర్ట్ అది అక్కడి నుంచి మా ఇన్ఛార్జ్ తోటి మాట్లాడుకుని మేము ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇవి వేరే పార్టీ లాగా కాదు మాది, కమ్యూనిస్ట్ పార్టీ లాగా కింద నుంచి రావాలి, కార్యకర్త నుంచి రావాలని ఉండదు మా దాంట్లో. దీంట్లో చదువుకున్న వాళ్ళు ఎప్పుడు వచ్చినా ది క్యాన్ జాయిన్. ఇటు వచ్చి రాగానే ఒక నెల రోజుల్లో పదవులు ఇవ్వరు, కానీ 2 నెలలు చూసిన తర్వాత మేము పదవులు వాళ్ళకి అలాట్ చేయడం జరుగుతుంది. సో వీ వాంట్ టు ఇన్వైట్ ది న్యూ యూత్, చదువుకున్న వాళ్ళని. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఉండి వాళ్ళకి సమాజం తెలిసి ఉండి సమాజం మీద అంటే కొద్దిగా అది ఉండి మన ప్రజలకు పనిచేయాలన్న వాళ్ళని ఇన్వైట్ చేయడానికి చేస్తాం. సో గుజరాత్ లో చేసినప్పుడు అదే చేశాం, రెన్యూ చేసినప్పుడు, పార్టీని రెన్యూ చేసినప్పుడు. అంతకుముందు చాలా తక్కువ ఉండే మాకు ఓట్లు. అక్కడికి వెళ్ళి వర్క్ చేసినప్పుడు కూడా మా నాయకత్వం కలిసి ప్లాన్ చేసి కొత్త యూత్ రండి, రాష్ట్రాన్ని దేశాన్ని మార్చడానికి రాజకీయాల్లోకి చదువుకున్న వాళ్ళు రావాలని చెప్పి కొడతాం. ఈసారి కూడా అట్లాగే చేసి ఇన్వైట్ చేద్దామని. ఆల్రెడీ వస్తున్నారు నా దగ్గర చాలా అప్లికేషన్స్ వచ్చినాయి, వస్తున్నారు, జాయిన్ అవుతున్నారు. జస్ట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ఢిల్లీ ఎలక్షన్స్. ఢిల్లీ ఎలక్షన్ తర్వాత కొత్త ఊపు వస్తుంది మాకు డెఫినెట్ గా. ఎందుకంటే నాకు కేజ్రీవాల్ గారు జైల్లో ఉన్నప్పుడు కొంత నిరాశ పడ్డది, నేను పడ్డాను. ఇక రాడేమో, ఆయన పోతే ఏంటి పరిస్థితి. నిజంగా నేను ఐ ఫెల్ట్ నా పర్సనల్ ఫీల్ అయ్యాను. నేను హెల్త్ రోజు డిటీరియేట్ అవుతుంది, రాకపోతే ఏంటి, ఆయన ఇంకేమన్నా అవుతాయి ఏంటి, ఏమన్నా ఇంకేమైనా మెడికల్ ప్రాబ్లం. ఎందుకంటే ఆయన డాక్టర్, నాకు మెడికల్ ప్రాబ్లం రైజ్ అవుతాయి ఏంటి అన్నది నేను అనుకున్నాను. బట్ ఆయన హెల్దీగా బయటకు వచ్చాడు. ఒక్కొక్కళ్ళు టైగర్ లాగా బయటకు వచ్చారు, ఒక్కొక్కళ్ళు ఎవరేమి నిరుత్సాహంగా లేరు. నేను బయటికి రాగానే కొంతమంది లొంగిపోతారు. అటువంటిది సంజయ్ సింగ్ లాంటి వాళ్ళు ఏంటి, మన సిసోడి అయింది, సత్యేంద్ర జైన్ అయితే 2.5 సంవత్సరాలు ఆయన లోపల ఉన్నాడు. ఒక్కొక్కళ్ళు మళ్ళీ వచ్చి బయటికి రాగానే ఇట్లా దూకి మరీ మాట్లాడుతున్నారు. అది మాకు ఉత్సాహాన్ని ఇస్తుంది అది. ఎందుకంటే అంతమంది లోపల జైలు ఉండి కూడా మళ్ళీ మేము వెళ్ళడానికి కూడా సిద్ధమే అంటున్నారు. ఆ రోజుకి ఒక కాల్ ఇచ్చారు ఆయన, మేము వెళ్ళొచ్చాము, మీరు కూడా రెడీగా ఉండండి అని కూడా చెప్పాడు ఆయన. ఎస్, వీఆర్ రెడీ ఫర్ దట్. అట్లా అన్నదానికి అంత వెళ్లాల్సిన అవసరాలు ఉండవు. కానీ చెప్తున్నాను, ఏమైనా కానీ అదొక కేసు వాళ్ళు పెట్టగలిగారు, దాంతో వాళ్ళు బాధపడుతున్నారు కూడా. అనవసరంగా ప్రొపగాండా పెంచామేమో అని కూడా, ఎందుకంటే బీజేపీ సర్కిల్ కొంతమంది సీనియర్ లీడర్ నాతో మాట్లాడారు. ఒక అనవసరంగా గెలిపించుకుని ఆయన పాపులర్ చేసామేమో అనిపిస్తుంది. ఎందుకంటే డెఫినెట్ గా ఈసారి విల్ గెట్ విన్ అవుతాం. ఎందుకంటే ఇది మోడీ కిందనే కదా, మోడీ సీటు కిందనే ఇది. సో ఇప్పుడు ఇది మళ్ళీ పోయిందంటే, ఇప్పుడు ప్రజల్లోకి పోయిందంటే, ఇంత చేసినా ఓడిపోయారంటే కనుక దరిద్రమే వాళ్ళకి. అందుకని ఇంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. నేను చెప్తున్నాను కదా, ఎంత వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి దిగితే అన్ని సీట్లు మాకు పెరుగుతాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగానే అంటే ఢిల్లీ ఎన్నికల పైన ఖచ్చితంగా ఢిల్లీ ఎన్నికలలో మీరు గెలవాలి. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ పార్టీ ముందుకెళ్లాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ, అవినీతి మరకలంటినే ఆ తర్వాత ఎట్లా తుడుచుకుంటారనేది మొత్తం ప్రజలు చూస్తా ఉన్నారు. ఆ తుడుచుకునే ప్రయత్నంలో ఢిల్లీ ఎన్నికలు ఉన్నాయి. మరి ఎన్నికలలో గెలిచి తీరుతారా?
లేదు అనేది మాత్రం కాలం నిర్ణయిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే ఈ రోజు ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి. నేను మీ ప్రశాంత్.